Hello everyone, I am Dr. Sudha from Sudha Hospital, Hyderabad. చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉండే ఫస్ట్ డౌట్ నేను ఎప్పుడు డెలివర్ అవుతాను. అయితే దీనికి ఆన్సర్ ఎవరు చెప్పలేరండి, గైనకాలజిస్టులు కూడా. ఎందుకంటే పెయిన్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు. కాకపోతే ఎస్టిమేటెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అంటే ఈడిడి అంటాం. సో ఇది మాత్రం మేము ఈమెకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన రోజు కూడా చెప్పొచ్చు. ఎలా అంటే ఫస్ట్ ఈమె డేట్స్ ప్రకారంగా కౌంటింగ్ ఉంటుంది. లాస్ట్ పీరియడ్ నుంచి 9 months ప్లస్ 7 days యాడ్ చేసుకుంటే ఆమె ఎస్టిమేటెడ్ డేట్ ఆఫ్ డెలివరీ వస్తుంది. కానీ ఈమెకి డేటింగ్ స్కాన్ అనేది 2వ నెలలో చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది క్రాస్ చెక్ అనమాట. సో ఈ స్కానింగ్లో కూడా డేట్ దీనికి మ్యాచ్ అయితే అది ఫిక్స్ చేస్తాం ఆమెకి డెలివరీ డేట్ కింద. ఒకవేళ మిస్ మ్యాచ్ ఉంటే కనుక 7 రోజుల కంటే ఎక్కువ మిస్ మ్యాచ్ ఉంటే స్కానింగ్లో వచ్చిన డేట్నే ఫిక్స్ చేస్తాం. అయితే మేము ఇచ్చిన ఈడిడి అనేది 40 వీక్స్ని సూచిస్తుంది. అంటే 40 వీక్స్ మోసిన తర్వాత డెలివరీ అయ్యేలాగా సూచిస్తుంది. కానీ అందరూ 40 వీక్స్ మోస్తారు అని లేదు. యూజువల్గా 37 వీక్స్ దాటంగానే టర్మ్ ప్రెగ్నెన్సీ అంటాం. అంటే బేబీ పూర్తిగా తయారైనట్టు లెక్క. సో చాలామందికి ఏంటంటే 37 దాటాక ఎప్పుడైనా పెయిన్స్ రావచ్చు మేము ఇచ్చే డెలివరీ డేట్ లోపల. సో అప్పటి వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. లేదు ఇంకొంతమందికి ముందుగా ఏమన్నా సిజేరియన్స్ అవి జరిగినప్పుడు వీళ్ళకి యూజువల్గా 39 వీక్స్కి అంటే ఒక వారం ముందుగానే ప్లాన్డ్ సిజేరియన్ ఉంటే రిపీట్ సిజేరియన్కి డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొంతమందిలో వీళ్ళకి ఏమైనా బీపీ కానీ షుగర్ కానీ లేదు ప్రీవియస్ హిస్ట్రాటమీస్ అంటే ముందు ప్రెగ్నెన్సీలో 8 months కంటే ముందరే ఇవిడికి ఏమన్నా సర్జరీ జరుగుంటే లేదు మయోమెక్టమీస్ అవి జరిగినప్పుడు ఇంకొంచెం ముందుగా వీళ్ళకి డెలివరీ డేట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ ట్విన్ ప్రెగ్నెన్సీస్లో కూడా డెలివరీ డేట్స్ చేంజ్ అవ్వచ్చు. సో ఈ విధంగా డెలివరీ డేట్ అనేది మారుతూ ఉంటుంది డిపెండింగ్ ఆన్ ద పేషెంట్స్ ప్రొఫైల్. అంటే ఎన్నో ప్రెగ్నెన్సీ, ముందు సిజేరియన్ అయిందా, నార్మల్ అయిందా, ఈ ప్రెగ్నెన్సీలో ఏమన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, అండ్ ముందు ప్రెగ్నెన్సీలో ఏమన్నా ప్రీమెచ్యూర్గా డెలివరీ అయి ఉంటే ఈసారి కూడా వీళ్ళు తగిన జాగ్రత్త ప్రీమెచ్యూర్గా అవ్వచ్చు అనేది దృష్టిలో పెట్టుకోవాలి. ఇలాగా డేట్ ఆఫ్ డెలివరీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దీనికి తగ్గట్టుగా మీరు మీ గైనకాలజిస్ట్ని సంప్రదించి ముందుగా డిస్కస్ చేయవచ్చు. కానీ కొన్ని విషయాలు మాత్రం ముందుగా మనం ఇచ్చిన డేట్ కంటే కూడా డెలివరీ కంటిన్యూ అవుతుంటే నెల నెల గడుస్తున్న కొద్దీ వాళ్ళలో వచ్చే చేంజెస్ కాంప్లికేషన్స్ని బట్టి కూడా ఈ డెలివరీ డేట్ చేంజ్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.